ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మనము 3వ వాగ్దానము, ఈ సంవత్సరము మన యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానం 2025 సంవత్సరం యొక్క మోటో కార్డు గురించినటువంటి విషయము. గత 2 వాగ్దానాల గురించి మనం చూసినాము. ఈ దినమున 3వ వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనము. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్టు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. వాగ్దానాన్ని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అది వాస్తవమైనటువంటి సత్యం. ఎందుకంటే మన పితరులకు దేవుడు వాగ్దానం చేసినాడు. అంతేకాదు ఈ రోజు కూడా మనం ఈ విధంగా జీవిస్తున్నామంటే దేవుడు చేసినట్టు వాగ్దానమే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ దినాల్లో మనం తలస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై తన శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచి సాతాను జయించటం కూడా వాగ్దానంతో కూడిన విషయం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు ఆదాముతోనూ అవ్వతోనూ సర్పము చేసినటువంటి దానిని బట్టి చేసిన వాగ్దానము, నీ సంతానానికి స్త్రీ సంతానానికి, అంటే స్త్రీ సంతానము సర్ప సంతానానికి వైరమని చేసిన వాగ్దానం మేరకు ప్రభు ఈ లోకానికి వచ్చి తన కార్యాన్ని జరిగిస్తున్నాడు మన ఎడల. అందుకనే వాగ్దానం అనేటువంటిది అది దేవుడు ఇచ్చి నెరవేర్చే దేవుడు, నెరవేరుస్తాడు. కాబట్టి వాగ్దానం దేవుడు ఈ సంవత్సరము మనకిచ్చినాడు. ఎంతవరకు ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడింది? ఒకవేళ నెరవేర్చబడాలంటే కారణం ఏంటంటే, దానికి మనం ఎంతవరకు అనుకూలంగా మన జీవితాలను మలుసుకొని ఆయనకు అనుకూలంగా జీవించినాం. అది చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి గమనించండి, దేవుడు ఏమంటున్నాడు? మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులు, పసరి పురుగులు, చీడ పురుగులు అను నా సైన్యము, నా మహా సైన్యం తినివేసిన సంవత్సరాల పంట ఇస్తానంటున్నాడు. పంట అంటే మనకి ఏం చూపిస్తుందంటే, ఈ పంట అంటే ఒక చేను వ్యవసాయాన్ని చూపిస్తూ ఉంది. పురుగులు, మిడతలు, చీడ పురుగులు, గొంగలి పురుగులు దేనికి పడతాయంటే చేలకు పడతాయి, చెట్లకు పడతాయి. బట్ ఏం చేస్తాయంటే ఇదన్నీ తినేస్తాయి, నష్టం చేస్తాయి. ఏంటిది చేను, ఏంటిది విషయము అని మనం చూస్తే, దేవుని బిడ్డలారా గమనించండి, మనకు బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. కానీ ఒక వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో, ఈ అధ్యాయంలో అన్ని చెట్లను గురించి రాయబడి ఉంటుంది. గమనించండి, మొదటి వచనం, నా ప్రియుని గురించి పాడదని వినుండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడదని వినుండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాని బావుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి చేయించి ద్రాక్ష తొట్టి తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను అంట. ఏంది ఇక్కడ? నా ప్రియుని గురించి ఎవరికి? దేవాది దేవునికి ఒక గొప్ప ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యొక్క తీగలు తీసుకొచ్చి ఏం చేశాడు? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట, సత్తువ భూమి కలిగినటువంటి కొండ. ఆయన ఆ కొండను రాళ్ళను అన్ని కూడా తవ్వి అవన్నీ తీసేసి శ్రేష్టమైన దానిగా చేసి దానిలో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించి దాని చుట్టూ బూజు వేసి కంచె వేసి అని చేసినాడు. ఇప్పుడు ఆ చెట్టు మంచి ఫలించింది, కానీ ఏం కాసిందట? కారు ద్రాక్షలు కాసింది. ఏంటిది ఈ ద్రాక్ష తోట? ఏంటిది? ఈ సత్తువ భూమి గల కొండ మీద అంట. సత్తువ భూమి ఏంటంటే గమనించండి ప్రియులారా, ఈ ద్రాక్ష తోట ఏమిటి అని అంటే 8వ వచనము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. సత్వ భూమి ఏంది అంటే, ఈ ప్రపంచంలోకెల్లా
అతి శ్రేష్టమైనటువంటి యొక్క భూమి, పాలు తేనెలు ప్రవహించేటువంటి యొక్క దేశము యూదా దేశము లేక ఇశ్రాయేల్ యొక్క దేశం. ఈ దేశములో యూదా ఇశ్రాయేల్ అటువంటి యొక్క ప్రజలను శ్రేష్టమైనటువంటి యొక్క ద్రాక్షావల్లిగా నాటినాడు. అయితే తిరిగి వారు తనకు మంచి పండ్లను ఇవ్వాలని చెప్పేసి తాను ఆశపడ్డాడు, కానీ బురుజు కట్టించినాడంట. మంచి మందిరము, శ్రేష్టమైనటువంటి మందిరం ఇచ్చినాడు, వారికి మంచి భోజనము, పాలు తేనెలు ప్రవహించే దేశం వాళ్ళకు సమృద్ధిగా ఇచ్చినాడు. తిరిగి వాళ్ళు ఎట్లా ఫలించినారంటే కారు ద్రాక్షలు ఫలించినారు అంట. కారు ద్రాక్షలు ఫలించినారు అంటే ఏం చేసినాడు దేవుడు? కారు ద్రాక్షలు అంటే ఏంటి అంటే గమనించండి. ఇక్కడ మనం చూస్తే ఎట్లాంటి వారిగా ఉండట 7వ వచనము మధ్య భాగంలో, ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము విడబడెను, స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకును మీకు శ్రమ. గమనించండి, ఎంత దుర్మార్గంగా భయంకరంగా జీవిస్తూ వచ్చినటువంటి జీవితము యూదా ఇశ్రాయేల్ యొక్క ప్రజలు. అందుకని ఎవరండి ఆయన ద్రాక్ష తోట? ఎవరు అనంటే ఆయన ప్రజలే, ఇశ్రాయేల్ యొక్క ప్రజలే. నూతన నిబంధనలో మరొక మాట ఉన్నట్లుగా మనం చూడగలం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము పౌలు చెప్తున్నాడు, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నాడు. దేవుని వ్యవసాయం అటువంటి విషయం మనకు తెలుసు. మనకు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. నాలో ఫలింపని నేను నిజమైన ద్రాక్షావళిని, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటాడు ద్రాక్ష తోటను గురించి. కాబట్టి ఎవరు అంటే పాత నిబంధన సంఘమును చూస్తే పాత నిబంధనలో యూదా ఇశ్రాయేలు ప్రజలు, కొత్త నిబంధనకు వస్తే రక్షించబడి యొక్క దేవుని యొక్క ప్రజలు. ఈ 2 భాగాలను అనుసరించి ద్రాక్ష తోట లేక తోట వ్యవసాయం. ఇప్పుడు ఈ ద్రాక్ష తోట వ్యవసాయానికి ఏమొచ్చినది అంటే ఏం పట్టిందని అంటే ఈ 4 రకాల తెగుళ్ళు పట్టినట్టుగా చూస్తున్నాం. ఎందుకు అంటే వారి జీవితాన్ని బట్టి దేవునికి మాటను లోబడకుండా ఆయన న్యాయం కావాలనుకున్నారు. బలాత్కారం వచ్చింది. ఏ పంట కావాలి? న్యాయమైనటువంటి పంట కావాలి, నీతినటువంటి పంట కావాలి, సత్యమైనటువంటి పంట కావాలి, యథార్థమైనటువంటి పంట కావాలి. అది పోయి ఏమైంది? మోసము, దౌర్భాగ్య జీవితం, దేవునికి అక్కరకున్నటువంటి కారు ద్రాక్ష జీవితం, దేవుని కొరకు దేవునికి విరోధంగా జీవించేటువంటి. కానీ ఏ పంట కావాలనుకున్నాడో, బైబిల్లో మనకు పంటలు చాలా ఉన్నాయి, ఆత్మీయ ఫలాలు చాలా ఉన్నాయి. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికం, ఇవన్నీ కూడా మంచి ఫలాలు, ఆత్మీయమైనటువంటి ఫలాలను కావాలని చెప్పేసి దేవుడు మన దగ్గర నుంచి కోరినాడు. కానీ ఏం ఫలించింది? ఇప్పుడు దానికి కారు ద్రాక్షలుగా భయంకరమైన జీవితం జీవించాడు. దాన్ని బట్టి అందుకనే దేవుడు ఏం చేసినాడంటే దాని మీదకి తన సైన్యాన్ని పంపినాడు. ఎట్లాంటి సైన్యము అంటే మహాసైన్యము అంట. దయచేసి గమనించండి, ఈ యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము చదివితే వారి యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, ఎట్లా వచ్చినారు. కాబట్టి దేవుడు తిరిగి ఈ నష్టపోయినటువంటి యొక్క పంటను తిరిగి సమకూరుస్తానంటున్నాడు. మా ప్రియమైనటువంటి వారులారా, వాస్తవముగా ఈ 2 అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలను తలంచితే ఈరోజు మన యొక్క సహవాసానికి, హెబ్రోను యొక్క సహవాసానికి ఈ వచనాలకు ఈ వచనానికి సరిపోయినట్లుగా మనం ఉన్నాం. సరిపోయింది. అందుకని ఏం పట్టింది? తెగుళ్ళు పట్టినాయి. 4 రకాల తెగుళ్ళు పట్టినాయి. హెబ్రోను యొక్క సహవాసాన్ని ఈ తెగుళ్ళు పడి మొత్తం తినివేసిన. ఏంటిది? ఆత్మీయంగా ఫలాలు లేకుండా, ఆత్మీయంగా మొలక కూడా లేదు. ఎక్కడ చూసినా క్రోధము, కక్ష, భేదాలు, యుద్ధాలు, పోరాటాలు, స్వార్థము, స్వయము, ఇన్ని రకాల యొక్క జీవితం వచ్చింది. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా తినేసినాయి. కాబట్టి దేవుడు చెప్పేట మాట ఏంటంటే, ఇంత నష్టపోయినాం. మనకు తెలుసు హెబ్రోను యొక్క సహవాసం అంత ఓల్డ్ వైజ్గా ఏం జరిగిందంటే ఈ 4 రకాల యొక్క తెగులు. మొదటిది ఏంటంటే ఇక్కడ చూస్తే మొదటిది ఏంటంటే మిడతలంట, గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. కాబట్టి ఇది మహాసైన్యం. దేవునికి సైన్యం చాలా ఉన్నాయి. కాబట్టి గాలి ఆయన సైన్యము, తుఫాను ఆయన సైన్యము,
మేఘాలు ఆయన సైన్యము, ఇంకా అగ్ని ఆయన సైన్యం, ఎన్నో ఉన్నాయి సైన్యం. ఆ సైన్యములో తెగులు ఆయన సైన్యం మనకు తెలుసు. నిర్గమాకాండం 10వ అధ్యాయంలో చూస్తే ఐగుప్తుల మీదకి తెగులు పంపినాడు. అంతేకాదు మిడతలు వచ్చేసినాయి. ఇవంతా కూడా ఆయన సైన్యం, ఆయన సైన్యం పొమ్మంట పోతాయి అన్నమాట. కాబట్టి ఈ రోజు మన సహవాసానికి పట్టినటువంటి తెగులు ఎందుకు పట్టినాయి అంటే మన యొక్క తిరుగుబాటు జీవితాన్ని బట్టి. ఆ దినమున యూదా ఇశ్రాయేలు ప్రజలు యోవేలు గారి కాలంలో ఎట్ట చేసినారో, తిరిగి నూతన నిబంధన సంఘ కాలంలో కొరింథీ సంఘం ఏ విధంగానైతే అన్ని రకాల పాపాలు వచ్చి చేరినాయో, మోసము, దౌర్భాగ్య జీవితం, కొరింథీ సంఘము, కొరింథీ పత్రిక చదవండి కనబడుతుంది. అట్లా ఈ రోజు మన సహవాసములో దేవునికి విరోధంగా జీవించే జీవితం, ఏది కావాలనుకున్నాడో అది కాకుండా దానికి వ్యతిరేకమైన జీవితం. అందుకనే మన పరిస్థితి కూడా ఈ 4 రకాల విషయాలు. ఇప్పుడు ఏం చేస్తే అది సమకూర్చబడుతుంది, తిరిగి ఏం చేస్తారంటే గమనించండి. ఇప్పుడు ఎవరెవరు చేయాలో ఇంకో కొన్ని మాటలు చూస్తాం. ఇదే యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో 4వ వచనం. 1వ అధ్యాయంలో గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేశని. ఇక్కడ గొంగలి పురుగు ముందు వచ్చింది, మిడత వెనక్కి వచ్చింది. అక్కడ మిడతలు ముందుకు వచ్చినాయి, ఇక్కడ గొంగలి పురుగు వచ్చేసింది. గొంగలి పురుగులు విడిచిన దాన్ని అంట మిడతలు తినివేసినాయి అంట. మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసినాయి. పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా అంటాడు. ఇప్పటికైనా ఏం చేయండి, మేల్కోండి. ఇంత నష్టపోయినామో. ఇప్పటికి సంఘాలలో ఆత్మీయంగా ఎన్ని కలవరాలు, ఎన్ని కొట్లాటలు, ఎన్ని తెగుళ్ళు, ఎంత చూస్తున్నాం, ఎంత బాధకరమైన విషయం అయిపోయింది. అందుకనే మత్తులారా, ఇంకా మత్తుగా ఉంటున్నావా? ఇంకా మెలకువ లేకుండా ఉంటున్నావా? ఇంకా అజాగ్రత్తగా ఉంటున్నావా? దేవుడు వాగ్దానం చేసినాడు ఈ సంవత్సరము. ఈ 3 వాగ్దానంలో మనకు రికవర్ చేసుకోవడానికి ఉంది. అది విడిచిపెట్టేసి మత్తులారా మేల్కొనుడి, కన్నీరు విడువుని. కాబట్టి ఎవరెవరికో చూడండి, జాగ్రత్త గమనించండి. ఇదే 1వ అధ్యాయము 2వ వచనము. ఎందుకంటే బెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు, యోవేలు ప్రవక్త గారి ద్వారా మాట్లాడుతున్నాడు. పెద్దలారా ఆలకించండి. ఎవరు? ఎప్పుడైతే మన సంఘములో పెద్దలు అనేటువంటి వారు వచ్చినారో హెబ్రోను సహవాసంలో, అక్కడి నుంచి మన పరిచర్య పాడైపోయింది, మన యొక్క సేవ నష్టమైంది, స్వార్థం వచ్చినది. ఇది సత్యమైన విషయం. అందుకని ఏమంటాడు? పెద్దలారా ఆలకించండి. ఎవరు ఆలకించాలే? పెద్దలారా. సంఘానికి ఎవరండి? సంఘ పెద్దలని ఎప్పుడు వచ్చినదో అప్పుడు నష్టం పోయింది. అంతకుముందు సేవకులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సేవకులను పక్కకు నెట్టేసి పెద్దలు వచ్చినారు. పెద్దలు వచ్చిన కాంచి ఇప్పుడు ఏమని అంటే తోటలు అంటే ఓల్డ్గా మొత్తం తోటలే నాశనం అయిపోయినాయి, పురుగు పట్టేసినాయి. ఎక్కడి దోపిడీ జరుగుతూ ఉంది. అందుకనే పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగినదా? అందుకొరకనే ఏం చేయండి, ఈ సంగతిని మీ బిడ్డలకు తెలియజేయడి. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయాలి. అందుకొరకనే గొంగలి పురుగులు ఇవన్నీ పడినాయి. ఇప్పటికైనా మనం మేల్కొందాము. ఆలకించండి, వినండి. పెద్దలారా, దేశపు కాపురస్తులాంట, సంఘస్థులారా, విశ్వాసులారా, పరిచారకులారా, సంఘంలో బాధ్యత గల వారులారా, బోధకులారా, వినండి, ఆలకించండి. దయచేసి అధ్యాయానంతా చదవండి. కాబట్టి ఏమి లేకుండా పోయిందట, ఎంత నష్టమైపోయినటువంటి దినం గమనించండి. 9వ వచనంలో ఏమంటాడంటే నైవేద్యము పానార్పణ యెహోవా మందిరముకు రాకుండా నిలిచిపోయింది. ఉంటే కదా 9వ అధ్యాయం చివరి భాగంలో యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా అంగలార్చుడి. ఈ దినాలలో దేవుని సేవకులు అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు ఇంత నష్టాన్ని గురించి. 10వ వచనము పొలము పాడైపోయేను, భూమి అంగలార్చుతున్నదంట, ధాన్యం నశించను, కొత్త ద్రాక్షరం లేకపోయేను, తైల వృక్షములు వాడిపోయేను, భూమి మీదకి పైరు చెడిపోయిందంట. గోధుమల కర్రలను, యవల కర్రలు, సేద్యగాండ్లు సిగ్గునందుదురు. ద్రాక్ష తోట కాపల్లారా రోదనం చేయండి. సేవకులు కూడా, పరిచారకులు ఏం చేయాలో రోదనం చేయండి. 12వ వచనం చెట్లు చెడిపోయేను, అంజూర చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, ఇవన్నీ విశ్వాసులను, దేవుని ప్రజలను చూపిస్తున్నటువంటి చెట్లండి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకవిధమైనటువంటి మనుషులను చూపిస్తా ఉంది. అంజూర చెట్లు వాడిపోయినాయి అంటే, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషం ఏమి లేదు. ఉన్నదా? దేవుని సంఘాలలో సంతోషం ఉందా అండి? ఆనందం ఉందా?
దిగులు, ఏ ఏ సమయంలో ఏం జరుగుద్దో, ఎవడొచ్చి సంఘాన్ని పాడు చేస్తాడో, ఎవడొచ్చి కొట్లాడతాడో, ఎక్కడ ఏమైపోద్దో, ఎవడేం కేసు పెడతాడో, ఏం చేస్తా. దేవుని ప్రజలారా, సంఘస్థులారా, మీరు గుర్తించండి. 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. ఏం చేయాలా? ఇది తిరిగి రికవర్ కావాలనుకుంటే, మళ్ళా దేవుడు పోయిన పంటను, నష్టపోయిన పంటను సమకూర్చాలంటే మనము యాజకులు, పెద్దలు ఏం చేయాలంట గమనించండి. 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయ వాళ్ళ రోదనం చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతా గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమును రాకుండా నిలిచిపోయేను. ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళందరూ కలిసి దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. దయచేసి భాగాలను జాగ్రత్తగా చదవండి. ఈ సంవత్సరము ఈ చివరి వాగ్దానాన్ని గుర్తించండి. ఇప్పటి వరకు చేయకపోతే ఇక నుండన్నా చేస్తే మేలైతుంది. ఇది చేయకుండా ఆ వాగ్దానాలు అట్నే పెట్టుకొని మన జీవితాలు సరి చేసుకోకుండా ఏదో పట్టుకొని పోయి ఇంకా ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా మనం ఇలాంటి తీర్మానం రాకపోతే జరిగే విషయం ఏం లేదు. 14వ వచనము, 1వ అధ్యాయము 14 యోవేలు గ్రంథము, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొంటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడిని యెహోవా మందిరం సమకూర్చండి, చేయండి. దేవుని బిడ్డలారా, ఇప్పటికే ఈ 4 రకాలు, నేను ఇంకా దానికి 4 రకాల గురించి వివరించడం నాకు ఇష్టం లేదు. మన యొక్క సంఘాలకు పట్టినటువంటి చీడ, ఈ పురుగులు, ఈ మిడతలు పోయి దేవుడు బాగు చేయాలంటే మనం చేయవలసిన ప్రార్థన. అంతేకాదు ఎవరి సైన్యం అంటే ఆయన సైన్యమే. ఎందుకు? మనం వినలేదు, గర్వించినాము, అతిశయపడ్డాము. దేవుని కంటే ఎక్కువ దేవుని పక్కకు పెట్టేసి, దేవుని యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేసి మన ఇష్టానుసారంగా చేసిన కారణాన్ని బట్టి దేవుడు చూసి యూదా ప్రజలను ఏ విధంగా బబులోను చెరకు అప్పగించినాడో, ఇశ్రాయేలుని వినకపోతే అష్షూరు చెరకు అప్పగించినాడో, మనకి ఈ రోజు ఈ దరిద్రతకు, ఈ పరిస్థితికి దేవుడే అప్పగించినాడు. కాబట్టి ఆ దేవుడే సరి చేస్తాడు. నువ్వు ఎక్కడి పోయినా కాదు, నువ్వు ఏ కోర్టు చుట్టూ తిరుగు, ఏ లీడర్ల కాడిపో, ఏ పెద్ద మనసు తీసుకొచ్చుకో, ఏ పెద్దల కాడిపో, ఎవరి కాడికి పోయి గుంపు సమ చేసుకొని వచ్చేసి సంఘాల మీద పడి నష్టం చేసి పెట్టెలన్నీ దోసుకొని పోయి డబ్బంతా తిని, ఎందుకంటే చీడపు తినేసినాయి మొత్తం. ఎవడొచ్చినా తినడమే, డబ్బు తినడమే, ఎప్పుడు ఎవడొచ్చినా డబ్బు తినడం. అందుకనే ఇవి ఎట్లా కాదు. దేవుని కొరకు మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. ప్రభు కొరకు పశ్చాత్తాపడాలి. ఆయన ప్రేమగల దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. అందుకని ఏమంటాడు? 14వ వచనం, ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి, వ్రత దినం ఏర్పరచుకోండి, యెహోవాను బతిమాలు కొంటకై పెద్దలను దేశంలో మనందరినీ మీ దేవుని మందిరానికి ఏం చేయండి? సమకూర్చండి. ఆ మహాదినము భయంకరమైనటువంటి దినం అంట. గమనించండి. ఇంకా ఈ విత్తనాలు, పంటను గురించి అధ్యాయాలు ఏం చెప్తామండి, ఇన్ని ఉన్నాయి. 2వ అధ్యాయంలో కూడా చూడండి, ఆ సైన్యం బయలుదేరిందంట. ఆ సైన్యానికి ఎదురు లేదు, దేవుని యొక్క మహాసైన్యానికి ఎదురు లేదు. 2వ అధ్యాయం 3వ వచనం, వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుందంట. అవి రాకమునుపు భూమి ఏదేను అని వాళ్ళు ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేది ఏది లేక విడవబడిన ఎడారైంది. ఏదేను వనములాగా ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోటలు లేక ఈ వ్యవసాయము ఏమైందంట? ఎడారి. దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా ప్రారంభించిన పరిచర్య 2000 వరకు ఏదేను వనములాగా ఉన్నటువంటి మన సంఘము ఇప్పుడు ఎట్లుంది? హెబ్రోను సహవాసం అంటే ఎడారిలాగా మారిపోయింది. పోలేదా? ఎడారిలాగా కాలేదా అండి? మన జీవితాలు ఎట్లయిపోయినాయి? ఏంటి? ఆ ఆత్మీయత ఎటు బాయా? ఆ విశ్వాసం ఎటు బాయా? ఆ ప్రేమ ఎక్కడ బాయా? ఆ క్రమం ఎక్కడ బాయా? ఇప్పుడు ఏమైందంటే ఎడారిలాగా అయిపోయింది. కాబట్టి ఈ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయండి. అవి పరిగెత్తుతున్నాయంట. యుద్ధ శూరుల్లాగా, వాటికి అడ్డమే లేదు, ఎదురు లేకుండా తిరిగినటువంటి ఈ యొక్క తెగుళ్ళు, ఈ రకాలైనటువంటి వాటిని. కాబట్టి ఇందులో చాలా వాగ్దానాలు ఉన్నాయి. అందుకనే గమనించి చివరిగా నేను చెప్పవలసిన మాట ఏంటంటే 2వ అధ్యాయం 13వ వచనంలో గమనించండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపను గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. 25వ వచనాన్ని
దేవుడు తన కార్యాన్ని తాను జరిగించాలంటే ఈరోజు మనము మన సంఘాలు ఈ యొక్క యాజకులు అనే వాళ్ళు, సేవకులైనటువంటి వాళ్ళు, పెద్దలంటోళ్ళు, ఇక దేశ ప్రజలు అనుకుంటే వాళ్ళు పశ్చాత్తాపడాలి. చేసిన తప్పులను ఒప్పుకొని మనం ఎంత నష్టం చేసినామో మనల్ని బట్టి. అందుకనే ఆయన ఎట్లాంటి దేవుడు? కరుణా వాత్సల్యం గల దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృపగల దేవుడు. తాను చేయాలన్న కీడును కూడా ఏం చేస్తాడు? చేయక మాంతాడు. ఇట్లా బైబిల్లో మనకు ఉన్నాయి. ఎంత దుర్మార్గుడైనా, ఎంత కీడు చేయాలనుకున్నా కూడా కీడు చేయకుండా మాన్యాడు. యోనాతో నినివే పట్టణస్థులకు చెప్పినాడు, 40 దినములలో ఈ పట్టణము నాశనం అయిపోదు చెప్పుపో అన్నాడు. చెప్పినాడు. యోనా పోయి చెప్పగానే ఏమైనాడు? వాళ్ళంతా పశ్చాత్తాపడితే వారి మీదకి వచ్చే కీడును మార్పి చేయలేదు, కీడు రానియలేదు. అలాంటి దయగల దేవుడు అండి. ఈ మాటలు వింటుంటే వారలారా, ఇప్పటి వరకు ఈ యొక్క వాగ్దానం అనుసరించకపోతే, ఈ వాగ్దానం తీసినటువంటి వాళ్ళైనా, ఈ వాగ్దానం పెట్టుకున్న మనమైనా, ఈ వాగ్దానం ఎవరెవరి గృహాలలో, ఎవరెవరి సంఘాలలో ఉన్నదో, ఈ వాగ్దానము ఎవరి బైబిల్లో ఉన్నది, ఎవరి దగ్గర ఈ వాగ్దానం ఉన్న బైబిల్ అందరి దగ్గర ఉన్నాయి. మనమందరం కూడా నష్టపోకుండా తిరిగి సమకూర్చుకుందాం. దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఇంకా కొన్ని రోజులైతే నూతన సంవత్సరం వచ్చేస్తుంది. 2026 పోకముందే ఈ 25 ఈ చివరి దినాలలోనే ఈ వాగ్దానాన్ని మనం అడుగుదాం, ప్రభు దగ్గర అడుగుదాం. 14వ వచనం, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్య పానార్పణం మీ దీవెనగా అనుగ్రహించడాన్ని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఏం చేయండి? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. వ్రత దినం ఏం చేయండి? ప్రతిష్ఠించుకోండి. ఆ తర్వాత ఏమంటే 16వ వచనం, జనులను సమకూర్చుడి, సమాజ కూటములు ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి. కదా, చేసినటువంటి వాళ్ళంతా వీళ్ళే. ఎక్కడ చూడు ఇరతట్టు గోల, ఎక్కడ చూడు సంఘాలు డివైజ్. ఎందుకు చేస్తా ఉన్నాడు? పెద్దలను పిలువనంపండి అంటే వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్న దినాల్లో ఉన్న పెద్దలను పిలువనంపుడి, చిన్నారులకు స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి రావాలను, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలను. 17వ వచనం, యాజకులారా పరిచర్య చేయు, యెహోవాకు పరిచర్య చేయు యాజకులారా మంటపంకును బలిపీఠంకును మధ్య నిలవబడి కన్నీళ్లు విడుచుచు యెహోవా నీ జానుల ఎడ జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమున కప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందరు కదా అని వేడుకొనవలను. ఎవరట ఈ రోజుల్లో? అన్యజనులకు అప్పగించినాం. అన్యులు వచ్చేసి దేవుని మందిరాలను వశపరుచుకుంటున్నారు. అన్యజనులు వచ్చేసి మందిరాలను ఎట్ల పడితే తిరుగుతా ఉన్నారు. అన్యజనులు వచ్చేసి చెప్పులు వేసుకొని తిరుగుతా ఉన్నారు మనం లాక్కొని పోవడానికి. కాబట్టి ఈ రోజు ఏమైపోయింది? అన్యజనులు, ఇంకోటి రక్షణ, మారు మనసు అనుభవం లేనటువంటి వాళ్ళు ఈ రోజుల్లో మనల్ని పరిపాలిస్తున్నారు. సంఘాలలోనైనా రక్షణ లేనటువంటి వారు బాధ్యత గలవారుగా ఉన్న దినాల్లో ఉన్నారు. భయంకరమైన ప్రజలు సంఘాలను ఏలుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఇప్పటికైనా మనం గ్రహింపు లేకుండా ఉంటామా? అందుకనే కన్నీళ్లు విడవండి అంటాడు, జాలి ఏడవండి అంటాడు. 18వ వచనంలో జాలి, రోదనం చేయాలి, పూనుకోవాలి, ఇవన్నీ చేయాలా. అందుకొరకనే ఏమంటాడు? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్యజనులకు. ఇది ఏమైంది? 19వ వచనం, మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్ష తైలమును మీకు పంపించదను. మీకు పంపిస్తే నేను ఇస్తాను. సరి చేసుకుంటే మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గర అడిగితే దేవుడు మళ్ళా మనకు చేస్తానంటున్నాడు అండి. అందుకని ఈ వాగ్దానం అదే, నేను మీరు మళ్ళా పంపిస్తాను. ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా అన్ని ఏం చేస్తాడట? ఈ మన మీదకి వచ్చే తెగుళ్ళు అంటే ఈ మిడతలు ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాడు? దూరం తీసుకొని వెళ్ళి రాకుండా చేసి వాటిని చంపేస్తాడట. దుర్గంధం వస్తుందంట. ఎవరైతే ఈ తెగుళ్ళుగా ఉన్నారో గమనించ, ఈ 4 రకాల తెగుళ్ళు మన యొక్క సహవాసానికి పట్టినాయి, అక్కడ ఆ తెగుళ్ళు పట్టినాయి. ఇవన్నీ ఏం చేస్తాడట? 20వ వచనం, మరి ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందర భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళి వాసన కొట్టును. ఏదైతే ఉన్నాయో అవి ఏమైతే అంట తినేసినాయి, బాగా తినేసినాయి. ఇప్పుడు కూడా అంతే. సంఘాలను దోసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సంఘాలను దోసుకొని చీడ పురుగుల్లాగా పడి తిని నష్టం చేసినటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ గతి పట్టొచ్చు.
ఈ గతి పట్టొచ్చు. గమనించండి, ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ గతి పట్టొచ్చు. అందుకని కుళ్ళి వాసన కొడుతుందంట. తీసుకుపోయి ఎక్కడోళ్ళు అక్కడ ఏం చేస్తాడంట, సముద్రంలో తీసి పడేస్తాడంట. 21 దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ప్రియ విశ్వాసులమైన సేవకులమైన ఎవరమైనా ఈ మాటలు చదివేటువంటి మనము ఈ విషయం గమనించి మనం ఏం చేస్తే, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, నిజమైన పశ్చాత్తాపడితే దేవుడు మరలా మన సహవాసాన్ని నూతన పరుస్తాడు. ఏదైతే మనం కోల్పోయినామో, నష్టపోయినామో సమకూరుస్తాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయాలంట. యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు. పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లులో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూర చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించును. పూర్వములే తొలకరి వర్షమును కడవరి వర్షము మీకు అనుగ్రహించును. కొట్టల్లో ధాన్యముతో నిండుకుని కొత్త ద్రాక్షరసము కొత్త తైలము గానుగులకు పైగా పొర్లుతుంది. మీరు కడపార తిని అంట. గమనించినారా? దయచేసి భాగాలను తలంచి ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి చివరి వాగ్దానాన్ని మనం అనుసరించి, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా ఇలాంటి పశ్చాత్తాపంలోకి వచ్చి దేవుని మాటకు లోబడితే దేవుడు తిరిగి మనలను, మన సహవాసాన్ని పురికొలిపి ఏదైతే కోల్పోయినామో తిరిగి ఆ పాత దినాల్లో ఎట్లయితే దేవుని కొరకు క్రమంగా ఉన్నదో అలాంటిది మళ్ళా నేను మీకు ఇస్తానన్నాడు. ఒకప్పుడు సహవాస విషయం ఎంతో విధంగా ఉన్నది, అది తిరిగి మరలా చేయగలడు. చేయాలంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా, భారముగా ప్రభు దగ్గరికి వద్దాం. ఇవన్నీ వదిలేయండి. ఈ యొక్క తిరుగుబాటు ఏదైతే ఉందో, ఈ అవిధేయత ఏదైతే ఉందో తొలగించేసి మనసు మార్చుకొని వస్తే మేలుంటది. మనసు మార్చుకోకుండా అట్లనే ఉన్నావనుకో, 20వ వచనంలో పట్టినటువంటి కర్మ పడుతుంది. 20వ వచనంలో ఏమైంది? వాటన్నిటికి పట్టిన కర్మ పడుతుంది. దేవుడు మాత్రం వాగ్దానం చేసినాడు, తప్పకుండా ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని 25వ వచనాన్ని గుర్తు చేసుకొని పోయినటువంటి పంట ఏదైతే పోయిందో ఆ పంటంతా ఇస్తాడు. దావీదు గారు కూడా అంతే, నష్టపోయిందంతా ఇచ్చినాడు. అట్లనే దేవుడు మనకిస్తాడు. ఈ క్రింద కూడా వాగ్దానాలు ఉన్నాయి, మనకు ఎన్నో ఉన్నాయి. కాబట్టి గమనించి ఆ దినమున ప్రభు వచ్చే దినాల గురించి చూపిస్తున్నటువంటి మాట ఇది. 31, 32 అయితే ఆ దినమున ప్రార్థన చేయి వారందరూ రక్షించబడతారంట. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని మా ప్రియులారా, ఈ చివరి వచనాన్ని అనుసరించి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. సర్వము దేవుని చేతిలోనే ఉంది. ఆయనే చేసినాడు. ఇదంతా కూడా మన అవిధేయతను బట్టి అప్పగించినాడు. తిరిగి మనం పశ్చాత్తాపడితే ప్రభు కనికరించి మనలను మరలా సమకూర్చి ఏదైతే నష్టపోయినామో ఆ 4 రకాల చీడ పురుగుల వల్ల పోయిన నష్టాన్ని మరలా తిరిగి సమకూర్చుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో ఏది నష్టపోయినామో తిరిగి మనకు ప్రభు ఇస్తాడు. ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చినట్లు మనము కూడా వాగ్దానం తగినట్లుగా తీర్మానం కలిగి జీవించినట్లు మనకు ప్రభు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాము. ప్రేమైన తండ్రి, ఈ సంవత్సరం ఇచ్చిన ఈ 3 వాగ్దానాలను బట్టి మీ కొందనాలు. ఈ చివరి వాగ్దానాన్ని నేను ఇస్తానన్నారు ప్రభా. మీరు ఇచ్చే దేవుని మాట ఇస్తారు. కాబట్టి ఈ మాటలు చదివేటువంటి వినే మేము ఎట్లయితే మీరు పశ్చాత్తాపడండి అన్నారు, మీరు కరుణగల దేవునివి, వాత్సల్యంగల దేవునివి. మీరు ఏ కీడు చేస్తానన్నారు అది చేయకుండా మేము పశ్చాత్తాపడి మానే మంచినిచ్చే దేవునివి. మీరు ఆ విధంగా చేయమని విన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఏది నష్టపోయినామో తండ్రి అది సమకూర్చుకోవడానికి సహాయపడమని వందనాలు చెల్లించేసుకోవడం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయడం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి ప్రభు నాన్న వందనాలు. ప్రార్థన చేయండి మా కొరకు కూడా, మా పరిచర్య కొరకు కూడా.